నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. చాలా ఆగ్రహంగా ఉంది, దుఃఖం కూడా వస్తుంది. ఢిల్లీ నడివీధుల్లో పిల్లలని, మన బిడ్డల్ని, తమ్ముళ్ళను, చెల్లెళ్ళను పోలీసులు విచ్చలవిడిగా కొడుతున్నారు. దారుణంగా తరిమి కొడుతున్నారు. టియర్ గ్యాస్ వదులుతున్నారు. కొన్ని వేల మంది కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వేల మంది ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ చలో పార్లమెంట్ మార్చ్ చేద్దామని సోనం వాంగ్చుక్ కూడా పిలిపించున్నాడు. ఆ మార్చు కోసము వేల మంది ఢిల్లీ నగరంలో చూస్తే ఎక్కడ చూసినా మన పిల్లలే, జంజీలు కనబడుతున్నారు, యూత్ కనబడుతున్నారు. మొత్తం ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని కొడుతున్నారు పోలీసులు. పార్లమెంటుకు రాకుండా అడ్డుకుంటున్నారు. జంతర్ మంతర్ దగ్గర వాళ్ళని నిలవనివ్వటం లేదు, కొడుతున్నారు. అక్కడ కూడా దారుణంగా దెబ్బలు తింటున్నారు పిల్లలు. ఆ విజువల్స్ దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. ఆ విజువల్స్ ఆవేశాన్ని, ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఈ దేశం ఎట్లా తయారవుతుందో, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా హత్య చేయబడుతుందో చూస్తూ ఉంటే, కళ్ళ ముందు కనబడుతూ ఉంటే కోపం ఆకాశాన్ని అంటుతున్నది. కాక్రోచ్ జనతా పార్టీ చాలా కాలంగా ధర్నా చేస్తున్నది. నీట్ పేపర్ లీక్ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తో చాలా కాలంగా ధర్నా చేస్తున్నది. సోనం వాంగ్చుక్ నిరాహారదీక్ష చేస్తున్నాడు. నేహా అనే అమ్మాయి, ఇంకొంతమంది విద్యార్థులు, పిల్లలు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. నిన్నగాక మొన్న సోనం వాంగ్చుక్ను అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా పోలీసులు దాడి చేసి పట్టుకెళ్ళి హాస్పిటల్లో పడేశారు. హాస్పిటల్లో కూడా తనని అక్రమ నిర్బంధంలో ఉంచారని వాంగ్చుక్ ప్రకటించారు. అయినా సరే 20వ తారీఖు తాను ప్రకటించిన పార్లమెంటు మార్చ్ జరగాలని ఆయన కోరుకున్నాడు. ఇవాళ కూడా ఆయన పార్లమెంటు మార్చుకు వెళ్ళడానికి నాకు అనుమతినివ్వాలని కోరుకున్నాడు. హాస్పిటల్ నుంచి ఆయన కదలనివ్వకుండా చుట్టూ పోలీసులు ఉన్నారు. ఒకవైపు కోర్టేమో ఆయన నిర్బంధం కాదని, హాస్పిటల్లో వైద్యం జరుగుతుందని కోర్టు చెప్తుంది. ఇంకొక వైపు పోలీసులు ఆయనను కదలనివ్వటం లేదు అక్కడి నుంచి. ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో కూడా ఒకవైపు ప్రభుత్వం అనుకుంది వాంగ్చుక్ను లేపేసి హాస్పిటల్లో పడేస్తే ఎవ్వరు రారు, అక్కడ ఉన్న 1000 మందో 2000 మందో తప్ప ఇంకెవ్వరు ఉండరు, చాలా ఈజీగా పార్లమెంటు మార్చ్ జరగకుండా చూడొచ్చు అనుకుంటే వాళ్ళ కలలన్నీ కళ్ళలైపోయినాయి. దేశం నలుమూలల నుండి యూత్ ఎక్కడికక్కడ కదిలొచ్చారు. వాళ్ళకు ఫోన్లు చేసి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఈ రాజకీయ నాయకులు కిరాయిలు పెట్టి మనుషులను తీసుకొచ్చినట్టు వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు. గుండెలు మండిన వాళ్ళు, ఈ దేశాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు, ప్రజలను ప్రేమిస్తున్న వాళ్ళు, ఆ యూత్ ఎక్కడికక్కడ దేశం నలుమూలల నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. రాత్రి నుంచే ఢిల్లీకి చేరుకుంటున్నారు. నిన్ననే జంతర్ మంతర్ దగ్గర దాదాపు 20-25 వేల మంది గుమిగూడారు. ఇంకొక వైపు పోలీసులు దాన్ని ఎట్టయినా పార్లమెంటు మార్చ్ జరగకుండా కుట్ర చేశారు. రాత్రి 3-4 గంటల ప్రాంతంలో ఒక ట్రక్ నిండా రాళ్లను తీసుకొచ్చి పెట్టారు అక్కడ. ఎందుకు ఆ రాళ్ళు? పోలీసులు తీసుకొచ్చి పెట్టారని సిజేపీ ఆరోపిస్తున్నది. ఆ రాళ్ళు ఎందుకు పెట్టారు? ఎవరి మీద దాడి చేయడానికి పెట్టారు? సంఘీ మూక కూడా ఇందులో పాల్గొని పోలీసులకు మద్దతుగా రాళ్లు విసిరేసి వీళ్ళ మీద దాడి చేయడానికా? పోలీసులు రెచ్చగొట్టి పోలీసుల మీద రాళ్లు వేయడానికా? దేనికోసం ఆ రాళ్లు తీసుకొచ్చారు పోలీసులు? ఆ కుట్రేంటో తేలాల్సి ఉన్నది. ఇంకొక వైపు మెట్రో స్టేషన్స్ బంద్ చేశారు, బ్యారికేడ్లు పెట్టారు. పార్లమెంటుకు జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు దాకా మొత్తం బారికేడ్లే. పారామిలిటరీని రంగంలోకి దించారు. వేల మంది పారామిలిటరీ, ఢిల్లీలో ఎక్కడ చూసినా పారామిలిటరీ బలగాలు ఉన్నాయి. అయినా సరే యూత్, జంజీ కొన్ని వేల మంది వీళ్ళ లాఠీ చార్జీలు, విపరీతమైన లాఠీ చార్జ్ చేశారు. జంజీల మీద అనేక మందిని అరెస్ట్ చేసి బస్సుల్లో తీసుకెళ్లారు, పోలీసు వాహనాల్లో తీసుకెళ్లారు, ప్రైవేట్ బస్సుల్లో తీసుకెళ్లారు. వాళ్ళందరినీ ఎక్కడ పెట్టారో ఇప్పటివరకు తెలియదు. అయినా సరే కొన్ని వేల మంది ఈ బ్యారికేడ్లను తోసుకొని ముందుకెళ్లారు. వేల మంది మధ్యలో టియర్ గ్యాస్లను కూడా తప్పుకుంటూ చివరికి పార్లమెంటుకు చేరారు వాళ్ళు. అయితే వాళ్ళు పార్లమెంటుకు చేరే లోపే పార్లమెంటును బంద్ చేసుకొని వెళ్ళిపోయారు. దానికోసమే పొద్దటి నుంచి ఒక నాటకం సాగింది ఢిల్లీలో. సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ నాయకులతో ప్రభుత్వం మాట్లాడుతుందని ఒక వార్త పంపించారు. సౌరవ్ దాస్ దాని సిజేపీ స్పోక్స్ పర్సన్ చెప్తున్నట్టుగా ముందు కమిషనర్ పిలిచాడు. కమిషనర్ దగ్గరికి వెళ్తే కమిషనర్ నడ్డా మాట్లాడతాడు, కేంద్ర మంత్రి నడ్డా మీతో మాట్లాడతాడని చెప్పారు. కేంద్ర మంత్రి నడ్డా దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. ఈలోపే చాలా టైం
గడిచింది. ఆ టైంలో పార్లమెంటు నడిచింది, కొంతసేపే నడిచింది పార్లమెంటు. ఇదంతా అయిపోయేసరికి వాళ్ళు వాయిదా వేసుకొని జంప్ అయిపోయారు మొత్తం. నడ్డా దగ్గరికి వెళ్తే నడ్డా వీళ్ళు ఇచ్చిన ఒక వినతి పత్రాన్ని తీసుకున్నాడు, అంతే. తర్వాత ప్రకటించింది ఏంటి నడ్డా, చర్చలు ఏం లేవు, మేము చర్చలకు పిలవనే లేదు, వాళ్లతో కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళతో చర్చలు జరిపే ప్రసక్తే లేదే అని మాట్లాడాడు. ఇది మన ప్రభుత్వ ప్రజాస్వామ్యం. కొన్ని వేల మంది గుండెలు మండిపోయి తమ జీవితాలు నాశనం అవుతుంటే, తమ కుటుంబాల జీవితాలు నాశనం అవుతుంటే రోడ్డు ఎక్కి ఢిల్లీకి వస్తే వాళ్ళతో చర్చించడానికి కూడా, కనీసం చర్చించడానికి, వాళ్ళ డిమాండ్ నువ్వు పరిష్కరిస్తావా లేదా తర్వాత విషయం, కనీసం చర్చించడానికి కూడా నీకు ఒప్పుకోలేదంటే ఇది నియంతృత్వం అనాలా, ప్రజాస్వామ్యం అనాలా? ఎప్పుడైనా ఈ దేశంలో ఇలాంటి జరిగిందా? నాలాంటి వాళ్ళు చాలామంది జీవితాంతం ఈ పాలకులు చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళం. కాంగ్రెస్ ఇన్నేళ్ల కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళం. కాంగ్రెస్ హయాంలో కూడా ఇలాంటి జరగలేదే. అన్నా హజారే ధర్నా చేస్తే అన్నా హజారే ధర్నాను ఎన్నడూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, ఆయన దీక్షను ఎన్నడూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదే కాంగ్రెస్ ప్రభుత్వం. చివరికి ఆయన పెట్టిన డిమాండ్ కూడా పరిష్కరించి ఆయనకు నిరాహార దీక్ష విరమింపజేశారు. ఇదే వాంగ్చుక్ తండ్రి ఇంతకు ముందు నిరాహార దీక్ష చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన నిరాహార దీక్ష, ఆయన డిమాండ్లను అంగీకరించి నిరాహార దీక్ష విరమించింది. ఇప్పుడున్నది ఏంది? దీని ప్రజాస్వామ్యం అనాలా? దుర్మార్గమైన అరాచకమైన పరిపాలన, నియంతృత్వం, ఫాసిజం రాజ్యం వెళ్తున్నది. ఇన్ని వేల మంది, 1,00,000కు పైగా ఉంటారని చెప్తున్నారు, అక్కడ మీడియా పర్సన్స్ చెప్తున్నారు. 1,00,000కు పైగా ఉంటారు జనాలని, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఇంకా వస్తూనే ఉన్నారు దూర ప్రాంతాల నుంచి. రాకుండా చాలామందిని అడ్డుకుంటున్నారు. రైతులు రావడానికి ప్లాన్ చేశారు, పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి. ఎక్కడికక్కడ రైతులను అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు చాలామంది రైతు నాయకులను. ట్రాక్టర్లు వేసుకొని రైతులు వస్తామని ప్రకటిస్తే వాళ్ళని అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేశారు. వాళ్ళని ఢిల్లీ రాకుండా చేశారు. కానీ జంజీలు ఎట్లో అట్లా ఢిల్లీ చేరుకున్నారు. వాళ్ళు మెట్రోల్లో వస్తుంటే మెట్రో ట్రైన్లు ఆపేశారు, మెట్రో స్టేషన్లు బంద్ చేశారు. అయినా నడుచుకుంటూ వచ్చారు, చాలా కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వచ్చారు. చివరికి పార్లమెంటు చేరుకున్నారు. వాళ్ళు ఏదైతే వాళ్ళు పార్లమెంటుకు చేరుకోకుండా ఇన్ని అడ్డంకులు చేశారో, పారామిలిటరీని పెట్టి అడ్డంకులు పెట్టారు ప్రభుత్వం. అయినా సరే ధైర్యంగా ఎదుర్కొని పార్లమెంటు చేరుకున్నారు. వెంటనే పార్లమెంట్లో గేట్లు మూసేశారు. తుపాకులు పట్టుకొని రెడీగా ఉన్నారు కాల్ చేయడానికి పోలీసులు. అయినా జంజీలు భయపడడం లేదు, అయినా ముందుకెళ్తూనే ఉన్నారు. ఇంకొకవైపు పార్లమెంట్లో, రాజ్యసభలో ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో కాంగ్రెస్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఖర్గే ఈ విషయాన్ని ఎత్తాడు పార్లమెంట్లో. విద్యార్థులు అక్కడ పోరాడుతున్నారు జంతర్ మంతర్ దగ్గర, పార్లమెంటు మార్చుకు పిలుపునిచ్చారు. అనేక మంది చనిపోయారు ఆత్మహత్యలు చేసుకొని, వాళ్ళ గురించి మాట్లాడండి అని మాట్లాడుతుండగానే రాజ్యసభను వాయిదా వేసి, స్పీకర్ వాయిదా వేశాడు, వెళ్ళిపోయారు. అండ్ నీట్ एग्जामिनेशन घोटाला एंड नो चंदा चोरी तो है ही है, सब उसके समर्थक उधर बैठे हैं. लेकिन सर ये स्टूडेंट का मामला है, ये स्टूडेंट का मामला है जो लाखों बच्चों की जो भविष्य है, उनके भविष्य के बारे में मैं बात कर रहा हूं. और उसके लिए आज यहाँ जंतर मंतर पे हजारों बच्चे वहां पर आए हैं, वहां लाठी चार्ज हो गया है. गवर्नमेंट मारने की कोशिश कर रही है, गवर्नमेंट दबाने की कोशिश कर रही है, गवर्नमेंट पकड़ने की कोशिश कर रही है. ప్రజాస్వామ్యం ఒక న్యాయమైన డిమాండ్ కోసం వాళ్ళు పోరాడుతుంటే దాని గురించి పార్లమెంట్లో చర్చించడానికి కూడా అవకాశం లేకుండా చేసింది బీజేపీ ప్రభుత్వం. ఇంకొక వైపు విద్యార్థుల మీద దుర్మార్గమైన దాడులకు పాల్పడుతున్నది, కుట్రలకు పాల్పడుతున్నది. మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచి. ఇంత దుర్మార్గంగా తయారైందంటే భారతదేశ ఈ గోధి మీడియా ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే ఆవేశంతో రగిలిపోతున్నారు యూత్. ఇన్ని రోజులుగా గోధి మీడియా అసలు ఆ వార్తే చూపించలేదు. అసలు ఢిల్లీలో అలాంటి సంఘటనే జరుగుతున్నట్టు తెలియనట్టు దాక్కున్నది. ఏవేవో చర్చలు పెడుతుంది, ఇరాన్ ఎట్లా నాశనం చేయాలి అని మాట్లాడుతుంటారు కూర్చొని టీవీ వేదికల మీద. కానీ కాక్రోచ్ జనతా పార్టీ యూత్ జంజీలు చేస్తున్న పోరాటాన్ని ఒక్క మాట మాట్లాడారు. ఇక చివరికి పెద్ద ఎత్తున జరుగుతుంది అని తెలిసాక వాంచుకును పోలీసులు లేపేస్తారు అని, అక్కడి నుంచి లేపేస్తారు అని తెలిసిన తర్వాత దిగింది రంగంలోకి మీడియా దానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి. జంజీలకు, ఈ భారతదేశ ప్రజలకు అర్థమైపోయింది మోడీ ఆర్ఎస్ఎస్ ఎంత దుర్మార్గులో,
బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎంత దుర్మార్గమైనయో గోధి మీడియా కూడా అంత దుర్మార్గమైనది. అందుకే అక్కడికి వచ్చిన వాళ్ళని బైకాట్ చేశారు. గోధి మీడియా అని హేళన చేశారు. అయినా సరే అక్కడ ఎట్లయినా రెచ్చగొట్టాలి, గొడవలు పెట్టాలి అనే ఉద్దేశంతో దాని చుట్టే గోతి చుట్టూ తిరిగే నక్కల్లాగా తిరుగుతూనే ఉన్నారు. ఇవాళ కూడా వాళ్ళ మీద జరుగుతున్న లాఠీచార్జ్ గురించి కాకుండా సీజేపీకి వ్యతిరేకమైన ప్రచారం చేస్తున్నారు. నువ్వు సీజేపీకి వ్యతిరేక ప్రచారం చేస్తావా, కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం చేస్తావా, ప్రతిపక్షాలకు వ్యతిరేక ప్రచారం చేస్తావా చెయ్యి, కానీ ఈ దేశ ప్రజలకు వ్యతిరేకంగా నువ్వు నిలబడ్డావనే విషయం నువ్వు మర్చిపోతున్నావు. ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ప్రభుత్వాన్ని నెత్తిన మోస్తూ ప్రపంచంలో ఎవ్వరూ చేయరు. ఏ మీడియా కూడా ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపి ప్రజల ముందుకు తీసుకెళ్తుంది. ఇక్కడ మీడియా మాత్రం, గోధి మీడియా మాత్రం ప్రభుత్వానికి భజన చేస్తూ తాళాలు వాయిస్తూ రోజు అవే వార్తలు, అవే చర్చలు. అక్కడ ట్రంప్ను పొగడాలి, ఇక్కడ మోడీని పొగడాలి, ఇంకో పనే లేదు. ఇంత దుర్మార్గంగా తయారైంది మీడియా. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ ఢిల్లీలో చేసిన పార్లమెంటు మార్చును కనీసం పట్టించుకోలేదు. ఏదో కొద్దిగా ఇచ్చారు, అసలు ఇవ్వలేదని కదా కొద్దిగా ఇచ్చారు, కానీ ప్రచారం అంతా వాళ్ళకు వ్యతిరేకమైన ప్రచారం చేశారు. అయినా సరే జంజీలు ధైర్యంగా నిలబడ్డారు. ఇంతకాలం మనం అనుకుంటున్నాం జంజీలకి ఈ దేశం పట్టదు, పక్కోళ్ళు పట్టరు, ఎవ్వరు పట్టరు అని, కానీ జంజీలు నిలబడ్డారు. ఇవాళ జంజీలే నిలబడ్డారు. వాళ్లకు ఈ దేశం మీద ప్రేమ ఉంది. మనలాగే, మీలాగా, నాలాగా, ప్రతి ఒక్కరిలాగా జంజీలు కూడా ఈ దేశపు బిడ్డలు. వాళ్లకు ఈ దేశం మీద ప్రేమ ఉంది. అందుకే వాళ్ళు తిరగబడుతున్నారు, అందుకే వాళ్ళు పోరాడుతున్నారు, అందుకే ఆగ్రహంగా గొంతులు ఇప్పుతున్నారు. వాళ్లకు మనం మద్దతుగా నిలబడదాం. ఈ దుర్మార్గమైన ఫాసిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళము నిలబడాల్సిన సమయం వచ్చింది. కాబట్టి అందరం ఐకమత్యంగా ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడి పోరాడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.